అమ్మా సతీదేవి, జననీ జనకులకు నమస్కారం. నిరంతర సౌభాగ్య సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అమ్మా సతీ, అచంచలమైన నీ శివభక్తి మాకు అమితానందాన్ని కలిగిస్తున్నదమ్మా. స్వామి, మీరు శివ పూజ నడుతులు కాబట్టి మీ కుమార్తెకు ఆ భాగ్యమే లభించింది. నిజమే దేవి, కాని పూర్వజన్మ సుకృతం లేనిదే ఇటువంటి భక్తిభావం అలవడదు. అమ్మా, నీ భక్తి త్వరలోనే ఫలించబోతుంది. ఆ మహాదేవుడే మన ఇంటికి తరలి రాబోతున్నాడమ్మా. నిజంగా నా నాన్నగారు? అవునమ్మా, అశ్విని, రోహిణి మొదలైన నీ సోదరిమణులకు వివాహం చేయ సంకల్పించాను కదా, ఆ వివాహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించబోతున్నాను. స్వామి, మనం ఎక్కడా, ఆ త్రిమూర్తులు ఎక్కడా? మీరు ఆహ్వానిస్తే మాత్రం ఆ పుణ్యపురుషులు దయచేస్తారా? నీకెందులకా సందేహం వైరిని? త్రిమూర్తుల అంశలను పొందినవాడను, బ్రహ్మకు ప్రియపుత్రుడను, ప్రజాపతులలో అగ్రగణ్యుడను. అంతేకాదు, ఆ త్రిమూర్తులే నా అభీష్టాన్ని నెరవేరుస్తామని ఏనాడో బాస చేశారు. తప్పక వారిని ఆహ్వానం మన్నిస్తారు దేవి. రామా రోహిణి రా, నీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే నీ ప్రసక్తి వచ్చింది. రోహిణి, మీ నాన్నగారు మీ వివాహాలు చేసి సంకల్పించారు. నీకు నచ్చిన వరుడెవరో చెప్పు తల్లి. అమ్మా, నాన్నగారి ఇష్టమే నా ఇష్టం. అది కాదమ్మా, మనసు లేని చోట మనువు మంచిది కాదు. చెప్పు తల్లి, ఇంద్రుడా, చంద్రుడా, దిక్పతులా, ఎవరిని వరించావు చెప్పు. అమ్మా, రోహిణి చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఆమె చంద్రుణ్ణి మనసారా వరించిందమ్మా. అలాగా? దక్ష ప్రజాపతి దత్తపుత్రిక సామాన్యుని వరిస్తుందా మరి? చంద్రుడు సకల కళా పరిపూర్ణుడు, క్షీరసాగర మధురంలో మహాలక్ష్మితో పాటు జన్మించిన వాడు. అతడే నాకు తగిన అల్లుడు. నీ సంకల్పానికి చాలా సంతోషం అమ్మా. ఎవరెక్కడ? ప్రభు ఆజ్ఞ. త్వరగా వెళ్ళి మహాకేశిని వెంటనే రమ్మన్నాను చెప్పు. ఇస్తాం. నాన్నగారు, వారు ఇంతకు ముందే వచ్చి మీ కొరకు ఆలోచన మందిరంలో వేచి ఉన్నారు. అలాగా? వైరిని శుభస్య శీఘ్రం. ఇప్పుడే చంద్రుడికి వర్తమానం చేస్తాను. దక్ష ప్రజాపతులకు నమస్కారం. మహాకేశ, నా దత్తపుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించాను. నీవు వెంటనే చంద్రలోకానికి వెళ్లి సగౌరవంగా చంద్రుడిని ఆహ్వానించి తీసుకురా. చెప్తా. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివో. శంభో శంకర భక్తవ శంకర, శంభో శంకర హరోం హరో. ఈ జన్మానిక దుర్లభమురా, ఓరిసా జన్మ సాకార సద్గురుని కనరా. ఈ జన్మానిక దుర్లభమురా. గడ్డం పండిందే కాని ఆశ ఎండలేదు. కైవల్యానికి సన్యాసం మే కాలిబాట రా సరే సరే. ఏమిటి వేషం? కాషాయం. ఆశాపాశమనే రుగ్మతను పోగొట్టే కషాయం. ప్రపంచాన్ని పరిస్థితించాం. పునరపి జననం పునరపి మరణం అనే బాధ నుండి విముక్తికై సన్యాసులం కాబోతున్నాం. ఆశీర్వదించండి నాన్నగారు. ఏమిటి, నా కుమారులు మీరు సన్యసించడమా? ఏమిటి దుర్బుద్ధి? దుర్బుద్ధి కాదు నాన్నగారు, సదానంద నిలయమైన కైవల్య సాధనకై జనించిన సద్బుద్ధి. కాయమెంతో కల్లరా, ఇది గాలి నిండిన తిత్తిరా. నోరు మూయండి. ఎవరు మీకు ఈ పాడుబుద్ధులు నేర్పింది? శ్లేష్మంలో పడ్డ ఈగవలి భవబంధాలలో చిక్కుకోక ముక్తి మార్గాన్ని వెతుక్కోమని మా గురుదేవులు నాదుల వారు సెలవిచ్చారు నాన్నగారు. అందుకే సన్యాసులం కాబోతున్నాం నాన్నగారు. ఆశీర్వదించండి నాన్నగారు. ఓహో, ఆ నారదుని పని ఇది. తా చెడ్డ కోతి వనమల్లా చేసిందని ఆ ఘోటక బ్రహ్మచారి ఉపదేశించడం మీరు ఆచరించడమునా? ముక్తి పొందడానికి అదే దివ్యమైన మార్గం నాన్నగారు. నాకు చెప్పేటంత వారయ్యారా మీరు? మీ వెర్రి వేదాంతాలు కట్టిపెట్టి నా ఆజ్ఞ పాలించండి, లేదా నా ఆగ్రహానికి పాత్రలు అవుతారు. సన్యాసులం కాబోతున్న మమ్మల్ని మీ ఆగ్రహం ఏమీ చెయ్యలేదు నాన్నగారు. ఏమిటి మూర్ఖులారా, మీ పాండిత్యమంతా నా ముందే ప్రదర్శిస్తున్నారా? ఏ పాండిత్యం చేత నన్ను ఎదిరించగలిగారో ఆ పాండిత్యం మిమ్మల్ని ఈ క్షణమే వీడిపోగాక. అన్నయ్య, అమ్మయ్య, నాన్న, నాన్న. ఏమిటా వెరుచు? తీసుకురండి వేషాలు. ఉండదు. ఎంత పని చేశావు సోదరా? కనికరం లేక కన్ను కుమారుల్నే చెప్పించావా? అంతటి మహాపరాధం వారు ఏం చేశారని. చేయవలసిందంతా చేశావు, ఏమి ఎరగనట్టు మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నా. సోదరా, సరే సరే. నారదా,
అయితే లోకమంతా సన్యాసులమయం చేయాలనా నీ సంకల్పం? నారదా, నా సృష్టి క్రమాన్నే అరికట్టదలిచావుగా. సృష్టి దక్ష ప్రజాపతుల మీదనే ఆధారపడలేదు. పొరబడుతున్నావు నారదా, పొరబడుతున్నావు. ఆనాడు త్రిమూర్తులే నా శక్తిని చూసి శ్లాఘించిన సంగతి మరిచిపోయావా? ప్రజాపతుల సహకారం లేనిదే ఈ సృష్టే సాగదు. ఈ దక్షుడు ప్రజాపతులు అగ్రగణ్యుడన్న సంగతి మరిచిపోకు. భ్రమ. బండి చక్రం పైన ఉన్న మక్షకం తన వలనే పరిభ్రమణం జరుగుతుందని భావించినట్లుంది. ఏమిటి? ఈ దక్షుడు నీకు మక్షికమా? నన్నే అధిక్షేపిస్తున్నావుగా? లేదు, నీ అవివేకానికి చింతిస్తున్నాను. దురహంకారం తగదంటున్నాను. నేను అవివేకినా, దురహంకారినా? అమాయకులైన నా కుమారులకు దుర్బోధ చేయుటే కాక పెద్ద పిన్న తారతమ్యం పరిగణించక నా ఆధిక్యతను కూడా ధిక్కరించినందుకు తగిన ఫలితం అనుభవించగలవు. జాగ్రత్త. ఏదో ఒక చోట ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని నన్ను నీవేమి చేయగలవు? అంతటి అహంకారమా? సర్వసంగ పరిత్యాగమైన నా శాపాగ్నికి ఆహుతి కాక తప్పదు. నేటి నుండి నిలకడలేక ఎల్లప్పుడూ ముల్లోకమును సంచరించుకునేందుకు కాక. అగ్రజ, అగ్రజ, త్రిమూర్తులు నీకు మహత్తర శక్తులను అనుగ్రహించింది సద్వినియోగం చేయటానికి గాని, సాధుజన బాధాకరమైన శాపాలతో దుర్వినియోగం చేయటానికి కాదు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు. నీ దురహంకారం ఏనాటికైనా దుష్ఫలితానికే దారితీస్తుంది. తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని మర్చిపోకు. నారాయణ్. స్వామి, స్వామి, ఏమిటి విపరీతం? నిర్దాక్షిణ్యంగా కన్న కుమారుని శపించారట, నిజమేనా? అవును, శపించాను. విద్యాభ్యాసం ముగించి వచ్చిన కుమారులకు ఇదేనా మీరిచ్చే బహుమానం? కుమారులు తప్పు చేస్తే సహనంతో సరిదిద్దవలసిన మీరే ఇలా శపించడం భావ్యమా స్వామి? తండ్రితో వాదించడం భావ్యమా, ఎదిరించడం భావ్యమా? దేవి, నన్ను ధిక్కరించిన వారు ఎవరైనా సరే నేను సహించలేదు. అలా అనకండి స్వామి. క్షమించి వాళ్లకు శాప విమోచన మార్గం ప్రసాదించండి. వీల్లేదు, నా శాపానికి తిరుగులేదు. నమః సోమాయ రుద్రాయ మహాకాశాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానయ నిత్యం శివాయ పరమాత్మనే